ఈ సినిమా టీజర్ లాంచింగ్ కు ఇచ్చేసిన ఈ చిత్ర బృందానికి, సినిమా ప్రముఖులందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ అయిన రవిప్రకాష్ రెడ్డి గారికి, డైరెక్టర్ అయిన బసీర్ ఆలూరి గారికి, సినిమా యూనిట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మనం టీజర్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా టీజర్ కూడా రావడం జరిగింది. మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, చాలా బాగా ఉన్నాయి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. సినిమా కూడా ఒక అద్భుతమైన రీతిలో వచ్చిందని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కావాలని, సినిమా హిట్ కావాలని, దీని ద్వారా సినిమా పనిచేసిన అందరికీ కూడా మంచి పేరు రావాలని తెలియజేస్తూ, ఈ సినిమా జర్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సినిమా యూనిట్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చీఫ్ గెస్ట్గా మా మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే. మరి ఆయన అంటే మీరు చూస్తున్నారు, బాగా వర్షాలు వచ్చి స్టేట్ అంతా కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి ఆయన రాలేని విషయాన్ని కూడా మీకు చెప్పమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. మరి అన్యదా కూడా ఎవరు భావించొద్దని కోరుకుంటున్నాం. ఈనాటి జర్నీ 6 ప్రీ లాంచింగ్కి విచ్చేసినటువంటి మా అన్నగారు పటేల్ రమేష్ రెడ్డి గారు, మరియు ఈ చిత్రం బృంద యూనిట్ ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆలూరి బషీర్ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, సినిమా హీరో గారు, హీరోయిన్లు, మరియు ఈ చిత్ర యూనిట్ అందరికీ, చిత్ర బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ జర్నీ 6 మంచిగా అందరు హృదయాల్లోకి పోయి జర్నీ 6 లాగానే ఇంకా మంచి హిట్ కొట్టాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి గారు రాలేకపోయారు. రమేష్ అన్న చెప్పారు ఆల్రెడీ. అందులోటి నల్గొండలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అక్కడ ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. అది కూడా దానివల్ల కూడా కొంచెం రాలేకపోయారు. ఖచ్చితంగా మీ ఫంక్షన్కి, నెక్స్ట్ ఫంక్షన్కి ఖచ్చితంగా వస్తారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఇదే యూనిట్లో మళ్ళీ ఈ చిత్ర బృందం అంతా ఇంకా మున్ముందు చాలా సినిమాలు, హిట్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 6 జర్నీ లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేసేది ఉండే. అనివార్య కారణాల వల్ల ఆయన ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన ప్లేస్లో మన టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ, మరియు వెంకటరామరెడ్డి గారు, పల్లా వెంకటరామరెడ్డి గారు, ఆయన చైర్మన్ గారు ఇచ్చేశారు. అదేవిధంగా ఈ 6 జర్నీ ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి గారు, మరియు మిత్రులు డైరెక్టర్ బషీర్ గారు అంటే నా కాలనీలో నా పక్కనే ఉంటాడు. ఆయన చాలా మంచి మిత్రుడు నాకు. అదేవిధంగా మా సురేందర్ రెడ్డి గారు, ఈయన కూడా మంచి మిత్రుడు మాకు. మంచి సీనియర్ మోస్ట్ పెద్ద హీరోలకు కెమెరా చేసిన వ్యక్తి. ఈ సినిమాకు ఈ సురేందర్ రెడ్డి గారు ఇవ్వడము నిజంగా ఈ సినిమాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా సినిమాకు హీరోయిన్ గారు, మరి ఈ చిత్రానికి అందరూ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, నటించారో అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ అభినందిస్తున్నాము. ఈ 6 జర్నీ సినిమా చాలా హిట్ కావాలని, బాగా మంచి కలెక్షన్స్ కూడా రవిప్రకాష్ రెడ్డి గారికి రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నా తోటి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు
అందరూ మేమంతా కలిసి ఈ సినిమా చాలా చిత్తశుద్ధిగా చేశాం. బషీర్ కథ చెప్పినప్పుడు నాకు ఈ కథ మీద మంచి ఒపీనియన్ ఏర్పడింది. అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. అంటే ఏ ఒక్కరు కూడా ఎటువంటి వర్క్ దాచుకొని కానీ పాలిటిక్స్ కానీ ఏం లేవు. చాలా బాగా చేశాం. అదే రిజల్ట్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. ఈ అవకాశం, ఇలాంటి అవకాశం టెక్నీషియన్స్ రావడం అరువు చెప్పాలంటే. అంటే సినిమాలు చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఐడెంటిటీ కోసం ఒక్కొక్కరు ప్రయత్నం చేయడం, సినిమా కోసం కష్టపడి పనిచేయడం అనేది ఒక తృప్తి. అంటే దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా, ఎంత చిన్న సినిమా అయినా కూడా టెక్నీషియన్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. నాకు ఈ సినిమాలో అది కుదిరింది. కాబట్టి ఈ సినిమాలో నేను పనిచేసినందుకు గాను నేను థ్యాంక్స్ చెప్తున్నాను బషీర్ గారికి, నా తోటి టెక్నీషియన్స్ కానీ, నా తోటి కళాకారుల ఆర్టిస్టులు అందరికీ కూడా ధన్యవాదాలు. హలో సార్. హలో హలో. ఈ సినిమా నాకు ఫస్ట్ మూవీ అండి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో అది ట్రెండింగ్కి రావడం నేను నమ్మలేకపోయినా నిజంగానే. యాక్చువల్లీ ఈ పాట చేయడానికి సుమారు 1 month పట్టిందండి. యాక్చువల్లీ చాలా స్పందించి చేయడం అయింది. అది మొత్తం డైరెక్టర్ గారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకొని చేయమన్నారు. అందుకని చాలా బాగా వచ్చింది సార్ పాట. 2 రాగాల్లో చేయడం అయింది. ఆ పల్లవి ఒక రాగం ఉంటుంది, చరణం ఒక రాగం ఉంటుంది. కానీ రిపీటెడ్గా ఎవరైనా నిన్నోడు మళ్ళీ రిపీటెడ్గా వినడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. పెద్ద సినిమా మూవీలాగా చేశాను నేను యాక్చువల్లీ. అది అంతే. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్. మన బషీర్ సార్ షూటింగ్ చేసేప్పుడు చాలా కామ్గా కనబడ్డారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా చేశారండి రియల్గా. అలాగే సురేంద్ర గారు ఫోటోగ్రఫీ, మా రవి గారు చాలా మంచి వ్యక్తి సార్. మనం ఏం చెప్పినా సరే సార్ సార్, నేను ఫస్ట్ ఆయన మామూలు ఫ్రెండ్ ఏమో అనుకున్నాను, తర్వాత ప్రొడ్యూసర్ అని చెప్పారు. అంత కూల్గా ఉంటాడు ఆయన. ప్రొడ్యూసర్ లాగా కొంచెం కూడా చూపెట్టుకోరు. చాలా మంచి వ్యక్తి. ఈ పిక్చరు బాగా ఆడాలని దేవుణ్ణి కోరుతున్నాను. అలాగే మా హీరో సమీర్ చాలా బాగా చేశాడు. డ్యాన్స్ కూడా సూపర్గా చేశాడు. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన సాంగ్ అసలు ఎక్స్ట్రాడినరీ అండి రియల్గా. ఎందుకంటే ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయబోయినా కూడా వింటానికి కూడా అంత బాగుంది. అప్పుడే అన్నాను నేను, ఈ సూపర్ హిట్ సార్ ఈ సాంగ్ అని. అట్లాగే మంచిగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఇక మీద మంచి ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ కళాధర్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నేను నిజంగా న్యూస్ రీడర్ కంటే కూడా మీ అందరికంటే తెలియాల్సిన విషయం ఏంటంటే, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, వివిధ రంగాల్లో సీనియర్ జర్నలిస్టులు అందరూ, పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ సుపరిచితం. కానీ మీరు మాటికి ఏంటంటే, ఒకటే దీంట్లో సీనియర్ జర్నలిస్ట్గా మీరు అది అని అనేసరికి ఇంకోటి ఏంటంటే 1970 కాదు, మా న్యూస్ రీడింగ్ స్టార్ట్ అయింది 1983 నవంబర్ 14. ఫార్చునేట్లీ నేను నవంబర్ 21, 1983లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో న్యూస్ చదివాను. ఆ తర్వాత నేను చాలా సీరియల్స్ కానివ్వండి, డాక్యుమెంటరీస్ కానీ ఎన్నో చేశాను. 18 నంది అవార్డులతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేను పేరు పొందాను. అయితే ఇవన్నీ ఇక్కడ తమ్ముడు ప్రతిసారి ఏంటంటే నాకు న్యూస్ రీడర్ అంటే నేను అది కాదు, అదొకటే కాదన్న దీనికి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాడు. ఇక దీనికి వస్తే బషీర్ నాకు అత్యంత ఆప్త మిత్రుడానికంటే ఆప్త శిష్యుడు నాకు. సో ఎందుకంటే బషీర్ యాక్చువల్లీ ఈ సినిమాలో నేను నటించడానికి కారణం ఏంటంటే, బషీర్ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో చాలామంది శిష్యులు వచ్చినా కానీ ఎప్పుడు నటనకు దూరంగానే ఉన్నాను. మొదటి స్టార్టింగ్లో నటించిన, ఆ తర్వాత నటనకు దూరంగా ఉన్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత బషీర్ వచ్చి అంటే నా అంటే ప్రియ శిష్యుడు, ఆప్త శిష్యుడు అన్నాను కాబట్టి ఆ దీంట్లోనే ఆ అనురాగంతోనూ ఆప్యాయతతోనే ఈ చిత్రంలో నటించాను. ఆ నటించడం కూడా ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్గా సైంటిస్ట్ క్యారెక్టర్లో చేశాను. నాకు కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా నచ్చింది. ఈ సినిమా విజయవంతం కావాలని మన రవిప్రకాష్ రెడ్డికి కాసుల వర్షం కురిపించి, మామూలుగా ఏంటంటే ఇలాంటి సినిమాలు ఒకటి కాదు మరెన్నో 10 చిత్రాలు తీసేసి అందరికీ ఏంటంటే ఇండస్ట్రీకి ఒక మంచి
మామూలుగా అంటే ప్రొడ్యూసర్గా మిగిలిన కోరుతూ సెలవు తీసుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పటి నుంచి చూస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మరి జర్నీ 6 అనే సినిమా నిజంగా ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్లను కానీ ఈ సినిమాను నిజంగా జర్నీలాగా యాక్టివ్గా పనిచేసాము, ఒక సరదాగా చేశాము ఈ సినిమా. ఇక మా డైరెక్టర్ బషీర్ సార్ గురించి చెప్పాలంటే, అన్నయ్య ఏ సినిమా చేసినా నాకు మంచి క్యారెక్టర్ అయితే పక్కా ఉంటుంది. ఇది నేను 2వ సినిమా, సో నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు మా బషీర్ సార్. తర్వాత మా ప్రొడ్యూసర్, అసలు ఆయన ప్రొడ్యూసర్ లాగా లేడు, హీరో ఫ్రెండ్ లాగా సరదాగా ఉంటాడు ఇప్పుడు మాతో. అన్నయ్యగా అన్న ఆల్ ది బెస్ట్ అన్న, నీకు మంచి రావాలి, మనం కంటిన్యూ సినిమాలు చేయాలి. ఇక మా సురేందర్ రెడ్డి అన్నయ్యతో నేను చాలా సినిమాలు చేస్తున్నా, సినిమా చాలా అందంగా చూపించాడు. సో నిజంగా హీరోయిన్లు అయితే ఇంకా అందంగా ఉన్నారు. పోయేటప్పుడు మీ నెంబర్ ఇవ్వండి అమ్మా తల్లి, మీ నెంబర్ ఇవ్వండి తీసుకుంటా. థ్యాంక్ యూ అండి మా హీరో గారు. అనే ఏడు అన్నా ఎనుకుంటే అట్లా నా ముందుకు రావే. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. ఇంకా విలన్ గారు చాలా అద్భుతంగా చేశాడు. ఏ తేజ ఎనుకుంటావు ముందుకు రా. అరే ఇప్పుడు నువ్వు హాట్ టాపిక్ బాబు. తేజ కూడా ఇంకా మంచి క్యారెక్టర్ చేశాడు. సో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. బషీర్ సార్, మీరు ఏ సినిమా చేసినా నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బషీర్ అన్న ఏం చెప్పాలి, నేను జర్నీ 6లో 6 ఉంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టే బాగా నిలబడకుండా పోతుంది కదా, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అన్న. ఇది ఒక్కటి చెప్తున్నాను నేను, రమణ హ్యాట్సాప్. నాకు చాలా కాలం నుంచి కోరిక సినిమాలో యాక్ట్ చేయాలని. అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అన్నీ వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ పడలేదు, డైరెక్టర్గా మారిపోయినాను. నేను వేరే వాళ్ళ క్యారెక్టర్స్ ఇవ్వటం మొదలుపెట్టాను. ఆ స్టేజ్ నుంచి వాళ్ళ మళ్ళీ నా కోరిక తీర్చిన బషీర్ అన్నకి థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు రమేష్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, టెక్నికల్ స్టాఫ్ అండ్ ఆర్టిస్టులందరికీ, ఈ కార్యక్రమానికి దీవించడానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులందరికీ, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా జర్నీ 6 ఒక మంచి జర్నీ అవుతుందని చెప్పని, ఈ చిత్రంలో నటించినటువంటి వాళ్ళకి చాలామందికి జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ సినిమాతో అన్నటువంటి నమ్మకం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు చూసే వండర్ అన్నమాట వాళ్ళు. అంటే మేము పాడేరులో ఫారెస్ట్ లొకేషన్లో ఫైట్ సీన్స్ అప్పుడు కూడా మేము చూసే అప్పటి నుండి అసలు మొత్తం ఇంకా దీనికి రిజల్ట్ మీకు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది, అంత అద్భుతంగా చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి పెద్దలు దీవెనలు, ఆ దీవెనలు అందటం నిజంగా సినిమా టీం అందరికి కూడా, మా అందరికి కూడా చాలా సంతోషం సార్. మీరు రావటం, మీ దీవెనలు మాకు రావటం, మీ దీవెనలు మాకు ఉండాలని చెప్పనేసి. యాక్చువల్గా మినిస్టర్ గారు కూడా రావాల్సింది, చిన్న నల్గొండలో ప్రోగ్రాం వల్ల అటు వెళ్ళారు, చెప్పారు ఆల్రెడీ. సో మరొకసారి అందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పనేసి మీరు మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బషీర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా తోటి నటీనటులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. 80% ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేసుకుంటున్నాం. దీంట్లో 80% అందరం కూడా న్యూ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుడిలాగా మన డైరెక్టర్ గారు, ద్రోణాచార్యుడు ఎలా అయితే అర్జునుడిని ఎలా అయితే తయారు చేశాడో అలా అందరినీ తయారు చేసి సినీ రంగంలో మరో కొత్త ఆర్టిస్టుల్ని మనందరికీ అందజేస్తూ ఉన్నటువంటి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలానే ఈ సినిమాని టీజర్ మీరందరూ చూశారు. ఎంతో ప్రాముఖ్యతగా, ఎంతో టెక్నికల్ విలువలతో ఉన్నటువంటి టీజర్ మనం ఇప్పుడు చూసాము. కాబట్టి మీరందరూ కూడా ఈ 6 జర్నీ సినిమాని విజయవంతం చేయాలి అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వేదికని అలంకరించిన పెద్దలు, నా కో ఆర్టిస్ట్ అండ్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా నమస్సుమాంజలి. అయితే ఈ చలనచిత్ర రంగం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో యాక్ట్ చేయాలని ఉంటుంది, బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది.
అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. అయితే బషీర్ గారు, రవి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. బషీర్ గారు అయితే మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. అయితే సడన్గా ఒకరోజు అనుకున్న నిర్ణయమే, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. కానీ ఆ రికగ్నైజేషన్, ఒక డైరెక్టర్కి ఒక పర్సన్ చూస్తే ఈ క్యారెక్టర్ ఇతనికి సూట్ అవుద్ది అన్న విషయంలో అది నేను దగ్గర ఉండి బషీర్ని చూశాను. అంతేకాకుండా ఒకరోజు మనం గోదావరిలో షూట్ జరుగుతోంది. ఆ రోజు నేను 3:45కి ట్రైన్ దిగాను. చాలా భారీ వర్షం పడుతుంది. పక్క రోజు నుంచి 3 రోజులు షూట్ అన్నారు. బషీర్ గారిని అడిగాను, రవి గారిని అడిగాను, ఈరోజు ఎట్లాంటి షూట్ అంటే, బషీర్ గారు ఈరోజు షూట్ చేసేద్దామన్నారు. అది ఎట్లా బషీర్ బాయ్, ఇంతలా వర్షం వస్తుంది, భారీ వర్షం వస్తుంది, ఎట్లా చేస్తా అంటే, ఏదో ఒకటి చేసేద్దాం అన్నారు. అంటే కరెక్ట్గా మీరు నమ్మరండి, 6 గంటలకు లొకేషన్కి వెళ్ళాలంటే 6 గంటలకు వర్షం ఆగిపోయింది. అంటే ఒక సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలని మనం చాలా పాటలు వింటుంటాం. అట్లాగా బషీర్ గారు, ఒక రవి గారు అసలు ప్రారంభం నుంచి నాకు తెలుసు, ఈ సినిమా ప్రారంభం నుంచి ఎంత కష్టపడుతున్నారంటే అదొక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి. మరి ఈ సినిమాలో చాలా వరకు ఎడిటర్ గారికి తొలి పరిచయం వేయాలని వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బషీర్ గారు చాలా మందిని ఈ సినిమాలో పరిచయం చేశారు. చాలా థ్యాంక్ యూ బషీర్ గారు. ఎందుకంటే చాలా మంది కళ ఉంటుంది, ఆ కళను గుర్తించి బయటికి తీయడం అనేది గొప్ప విషయం. అందులో నేను చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా మంది రిలేషన్స్ ఉన్నారు ఈ సినిమా ఇండస్ట్రీలో. చాలా మంది అవకాశాలు లేక కృష్ణానగర్లో ఎక్కడి నుంచి 15 సంవత్సరాలు చూస్తున్నాను. అలాంటిది అనుకోకుండా ఇంత పెద్ద సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా బషీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ బషీర్ గారు. ఇంకా మా సురేంద్రన్న గురించి, సురేంద్ర నాకు చాలా దగ్గర కాబట్టి నాకు ఆ యాక్షన్ సీన్లో అంటే కొంచెం ఆ కెమెరా ఫేర్ లేకపోయినా కొంచెం గిల్టీగా ఉంటుంది. మనకి యాక్షన్ రాదు కదా, ఇట్లా చేస్తున్నాం క్యారెక్టరు, పెద్ద సినిమా, లక్షలు కోట్ల బిడ్లు తీస్తుంటారు, ఇది మనకు ఎట్లా వద్దన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో సురేంద్రన్ నాకు బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగా మన రవిప్రకాష్ రెడ్డి గారు, ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం, ప్రొడ్యూసర్ ఇస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ సినీ ఇండస్ట్రీ. అట్లాగా పెట్టుబడిదారులు ఉన్నప్పుడు మనం చాలా ఇది చేయాలని, ఇప్పుడు వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి. అలాగే ఈ టీంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ లాగే ఉంది, కానీ ఒక సినిమా షూటింగ్ అని అనిపించలేదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగా వచ్చింది అండ్ హోప్ఫుల్లీ విల్ బి డూయింగ్ అనదర్ మూవీ వెరీ సూన్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడున్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి నా నమస్కారం. సో 6th జర్నీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ బషీర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవి సార్కి, మాతో పాటు కూడా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా కో యాక్టర్స్, హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఆల్, మిస్ యూ గైస్. అండ్ సమీర్ గారు, థ్యాంక్ యూ సమీర్ గారు, మా ఒక్కొక్క సీన్లో మంచి రాకపోతే సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డిఓపి సార్, మీ నుండి నాకు ఈ అవకాశం వచ్చింది, నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి గారు, డైరెక్టర్ సార్, ఇంకా ప్రొడ్యూసర్ సార్. డైరెక్టర్ గారు మమ్మల్ని మంచిగా గైడ్ చేసి ఇలాంటి మూవీకి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రమ్య కృష్ణ. హలో ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి పటేల్ రమేష్ రెడ్డి గారు అండ్ బొల్లా వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు, సార్ మీతో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం. ఎస్, చాలా లక్కీ సార్. అంటే సార్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ వెల్ నోన్ పర్సన్.
అంటే ఈ వర్క్ చేయడం నాకు కొత్త కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంది, దట్స్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈయన నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మళ్ళీ ఇలా మూవీస్ చేసి మాతోనే ఇలా యాక్టింగ్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా కో ఆర్టిస్టులు పల్లవి, సాహితీ, తేజ, సమీర్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను లేట్గా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. బట్ మాకు మాత్రం 2 days ముందే వినాయక చవితి వచ్చింది బికాస్ ఆఫ్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ అండ్ మీ కోఆపరేషన్. అండ్ ఫస్ట్ నేను డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను. తను జర్నీ 6 అనే మూవీ నేమ్ ఎలా వచ్చింది నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. సో జర్నీ 6 అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ అలా ముందు ఆ ముందు కొనసాగాలని జర్నీ 6 పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని ఇవ్వరండి, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తుంటారు. హెల్పింగ్ నేచర్ కూడా ఉంది తనకి. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారు, యాక్టర్ కూడా. అండ్ స్టార్టింగ్ నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడట్లేదు అని మీకు కూడా డౌట్ ఉంది కదా, మాటలు రావట్లేదంట. అలా అన్న వాళ్ళు ఇంకా డబుల్గా ట్రిపుల్గా మాట్లాడతారు. సో ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ వెల్కమ్. సో మాతో యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంతేనా? మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారండి కానీ మీరు ఏం ఒక్క పాటలో ఫినిష్ చేసేసారు. మనకు మాట్లాడటమే రాదు కానీ మాట్లాడాలి. ప్రొడ్యూసర్ అంటే ఏంటి, ఎవరనుకున్నారు? పిల్లర్, పక్కనకి పిల్లర్ మీరు. ఇంకొక 2 మాటలు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇందులో ఫస్ట్ మా నాన్నగారు కూడా టీచరే. అందుకే టీచర్స్ డే రోజు ఇది సినిమాకు లాంచ్ చేయడం జరిగింది 6th జర్నీ మూవీ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నా. అందులో నా ఫ్రెండ్ డైరెక్టర్ గారు బషీర్ గారు, అతను నాకు ఫస్ట్ కథ చెప్పడం జరిగింది. కథ చెప్పగానే నాకేదో